హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక హెల్దీ రెసిపీతో మేము ముందరికి వచ్చేసాను. రెసిపీ కాదండి, ఇది ఒక ప్రోటీన్ పౌడర్. సో నేను ఒక బౌల్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఎంత కావాలో అంత తీసుకోండి. సో ఆ బౌల్కి సరిపడే మెజర్మెంట్స్తో నేను బాదాం, కాజు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి వేసుకొని నేను దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. అంటే మనకి కావలసినవన్నీ మనం తీసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న అవైలబుల్ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నేను తీసుకున్నాను. దీంట్లో మీరు కావాల్సిన పిస్తా కూడా వేయవచ్చు, మకానా వేసుకోవచ్చు. సో డిఫరెంట్గా ఎవరికి ఏవే వేసుకోవాలో అలా మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని, కాకపోతే నేను ఇక్కడ చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. వై బికాజ్ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి చాలా జిగురులాగా వస్తుంది అది పేస్ట్ చేస్తే, అందుకనేసి నేను దాన్ని అవాయిడ్ చేసేసాను. మిగతా అవి అన్నీ కలిపి ఫస్ట్ కాజు బాదాం ఏదైతే నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ దాన్ని మిక్సీ వేసేసాను. అలాగని చెప్పి మీరు చాలా ఎక్కువసేపు దీన్ని మిక్సీ ఆడించొద్దండి, ఎందుకంటే అది అతుక్కుపోతుంది. చాలా ఇలా స్టిక్కీగా అయిపోతే అప్పుడు మీరు పౌడర్ చేసుకుంటే కూడా తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం మనకి అలా సీడ్స్ కానీ నట్స్ కానీ లైట్ తగిలేటట్టు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. అది మనం పాలలో కలుపుకొని తాగేటప్పుడు చాలా బాగుంటుంది. ఫుల్గా పౌడర్ లాగా చేయాలి అనుకుంటే కనుక అది చాలా పేస్టీగా అయిపోతుంది. సో అలా చేయకండి. ఇలా ఒక గ్లాస్ బాటిల్లో నేను స్టోర్ చేసుకున్నాను. రోజు మార్నింగ్ మీరు టీ కాఫీ బదులు ఇది మిల్క్లో కలుపుకొని దీంట్లో జాగ్రీ పౌడర్ వేసుకొని తాగండి. థ్యాంక్ యూ.